సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని గొప్ప నామానికి మహిమ. నా మాటలు మిమ్మల్ని ఏమన్నా బాధపరిచాయా? ఆలోచన కలిగించాయా? ఎంతమందికి ఆలోచన కలిగించాయి? హ్యాపీ క్రిస్మస్. రైట్, చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 9:6. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రం. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ క్రిస్మస్ పర్వదినముగా ప్రపంచమంతా జరుపు ఈ ఆనందకరమైన వేళ మమ్మల్ందరినీ కూడా రీతిగా సమకూర్చిన విధానం కొరకాయి స్తోత్రములు 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 నామములు బంధిస్తున్నాం. ఏం లేదు నా బాధ, ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ వస్తున్నారు సంతోషంగానే, కొద్దిగా క్రైస్తవ్యానికి దుర్మార్గం జరుగుతున్నప్పుడు, అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు ఒకడు స్పందించరేమని బాధ. సరే, ఎట్లా తగలబడ్డాలి పోనీ నిలబడి. కానీ ఎక్కడొచ్చాగా మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం నుంచి. ప్రియులారా, ఇక్కడ ఏమని మొదలు పెట్టాడంటే బాగా వినాలి, కాసేపు మాట్లాడి పెందలకడ ముగిస్తాను, అంతా ఒక 3 గంటల లోపు. నువ్వు అనకరా అయ్యా, నిజంగా అట్లనే అవుతుంది అని అన్నట్టు చూస్తున్నారు. పూజ ఎందుకు జరుపుకోవాలి అంటాడు. ఇప్పుడు మా తాత ఎప్పుడు పుట్టాడో నాకు తెలియదండి, కానీ మా తాత బోల్డ్ అంత ఆస్తి ఇచ్చాడు. మా తాత వల్ల నేను చాలా ప్రయోజనం పొందాను. ఏదో ఒక రోజు డిసైడ్ చేసుకొని పుట్టినరోజు ఆయన పోయిన రోజు అని పుట్టినరోజు అని పండగ చేసుకుంటున్నాను. ఏదో ఆయన వల్ల నేను మేలు పొందాను, నేను పండగ చేసుకుంటాను. నీకు వచ్చిన దండగ ఏందో నాకు అర్థం కాల. అట్లాగా నేను పాపిని, నా పాపం నుంచి నన్ను విడిపించి నరకం నుంచి నా ఆత్మను రక్షించి పరలోకరాజ్యం నన్ను చేర్చడానికి యేసయ్య భూమి మీదకి వచ్చిన మాట నిజం. కన్యమరియ గర్భాన పుట్టింది నిజం, సిలువలో ప్రాణం పెట్టింది నిజం, సమాధి చేయబడింది నిజం, 3వ నాడు తిరిగి లేచింది నిజం, ఆరోహణమై వెళ్ళింది నిజం, త్వరలో వచ్చేది నిజం. ఎన్ని విషయాలు తెలిసినప్పుడు ఏదో ఒక దినాన్ని అది ఎవరు కల్పించారో ఎలా